హలో అండి. అప్పం చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దామండి. రాత్రి అంతా నానబెట్టిన బియ్యం అండి. ఆ కొబ్బరి తీసుకొని ఆ వెనక బ్రౌన్ గుండెదంతా చెక్కియాలండి. ఈ రైసు, ఈ కొబ్బరి తీసుకొని మిక్సీలో కొబ్బరి వేసేసుకుందామండి. ఒకసారి తిప్పేసిన తర్వాత రైస్ వేసుకొని రైస్ కూడా బాగా పేస్ట్ చేసేదామండి, మెత్తగా అయినట్టు. ఆ పేస్ట్ బౌల్లోకి వేసుకుందామండి. ఆ బౌల్లోన వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 hours అలా వదిలేయండి. కొంచెం ఉబ్బినట్టుగా వస్తుంది, చూసారు కదా. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఒక్క చుక్క కూడా ఆయిల్ అవసరం ఉండదండి. పాన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత అలా గరిటతో అలా 2 గరిటెలు వేసి అంతేనండి. దాని మీద అలా మూత పెట్టలేదానండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీంతో టమాటీ ఉల్లి చట్నీ అండి, సూపర్గా ఉందండి. కానీ వీడియో అయితే మిస్ అవ్వద్దండి. చాలా